అట్టహాసంగా హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరిగాయి. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణ గౌడ్, కోశాధికారి పాపిరెడ్డి, ఎంసీ మెంబర్ డాక్టర్ సంధ్యారాణి, పాలక మండలి సభ్యులు పొట్లపల్లి శ్రీనివాసరావు, జేఎస్శ్రీ సిబ్బంది పాల్గొన్నారు. చూడండి అందరూ ఒక రోజు గ్యాప్ ఇచ్చి మనందరికీ తెలుసు విజయదశమి అంటే తెలంగాణలో ఏ విధంగా జరుగుతుందో అందరికీ కూడా విజయదశమి దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తుంది. హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్లో ప్రతి సంవత్సరం లాగానే బతుకమ్మ పండుగలను మా రెడ్ క్రాస్ సభ్యులు, మేనేజింగ్ కమిటీ మెంబర్స్ మరియు స్టాఫ్ అందరూ కలిసి చాలా ఘనంగా బతుకమ్మను ఆడుకుంటున్నారు. తెలంగాణకి ఒక ప్రత్యేకతమైనటువంటి పండుగ, ప్రకృతిని కొలిచే యొక్క పండుగ ఒకవైపు, గౌరమ్మను కూడా పెట్టుకొని పార్వతీదేవిని అమ్మవారిని పూజించుకుంటూ ప్రకృతిని ఆస్వాదించుకుంటూ మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నిటినీ పాటల రూపంలో బయటకు వచ్చి ఈరోజు పాడుకునే పండుగే ఈ యొక్క తెలంగాణకు ప్రత్యేకతమైనటువంటి బతుకమ్మ పండుగలో ఈరోజు రెడ్ క్రాస్ సభ్యులందరూ కూడా మరి ముఖ్య ఉత్సాహంగా పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా మా యొక్క పాలక మండలి తరఫున వాళ్ళందరికీ అభినందనలు. తెలంగాణ ప్రజలందరికీ కూడా మరి రెడ్ క్రాస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ప్రకృతి అందరినీ కరుణించి అన్ని విధాల సుఖ సంతోషాలతో ప్రజలు ఉండాలని రెడ్ క్రాస్ తరఫున కోరుకుంటున్నాను. డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి రెడ్ క్రాస్ చైర్మన్, మరియు మా పెద్ది వెంకటనారాయణ గౌడ్ వైస్ చైర్మన్ గారు, బాబురెడ్డి గారు ట్రెజరరు, డాక్టర్ సంధ్యారాణి గారు మా యొక్క ఎంసీ మెంబరు, జయశ్రీ గారు మా యొక్క పాలక మండలి సభ్యురాలు, మిగతా పాలక మండలి సభ్యులు చాలా కొట్రపల్లి శ్రీనివాసరావు గారు అందరూ కూడా మా యొక్క రెడ్ క్రాస్ మహిళా సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు.